భూమి మీద తాత్కాలికంగా కొంతకాలం నివాసం ఉండటానికి ఇంత ఇల్లు కట్టుకున్నాం, చాలా సంతోషపడుతుంటాం. నిజంగా ఆత్మజ్ఞానం అర్థమైన వాడు, భౌతిక సంబంధమైన జీవితం పైన మనసు పెట్టిన వాడు ఇల్లు కట్టాలి, గృహప్రవేశం చేయాలనుకుంటాడు. కానీ ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఏ గృహప్రవేశం చేయాలనుకుంటాడో తెలుసా? నేను ఖచ్చితంగా ఈ భూమి మీద ఇల్లు కట్టుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే నేనే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇక నేను కట్టుకున్నాయి, నేను సంపాదించిన శాశ్వతమా? వాస్తవం ఆలోచిస్తే సుమా, నిజంగా ఆత్మజ్ఞానం ఉన్నవాడు శాశ్వతమైన పరలోకంలో ఉన్న మన ఇంట్లోకి, పరలోకంలో ఉన్న దేవునింట్లోకి ప్రవేశం చేయాలని ఆశపడతారు. దీనికోసం ఆశపడే వాళ్ళు ఉన్నారా? ఇల్లు కట్టాలని చాలా కష్టపడాలి. ఎంత కష్టపడాలి? పెద్దోళ్ళు అంటారు ఒక సామెత, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. దేవుడు అంటున్నాడు, అరే పరలోకం వచ్చి చూడరా అంటున్నాడు, స్వర్గం వచ్చి చూడు. అసలు భూమి మీద 60-70 సంవత్సరాలు ఉండటానికి ఎంత ఇల్లు కోసం ఎంత కష్టపడ్డావే, మరి శాశ్వతంగా ఉండి ఆ పరలోకం వెళ్ళటానికి ఎంత కష్టపడాలని ఆలోచించాడా?